హాయ్ బ్రదర్స్, వెల్కమ్ టు హరి స్టడీ ఐక్యూ జీకే ఛానల్. సో ఈ వీడియోలో మనం ఇండియాలో ఏ రాష్ట్రాలలో మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేది ఉండడం జరిగింది, అలాగే వాటిని ఏ సంవత్సరంలో మనకు స్టార్ట్ చేశారు, నెక్స్ట్ వాటి యొక్క కెపాసిటీ ఎంత అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో దానికంటే ముందు ఏంటి అంటే బ్రదర్, ఈ యూట్యూబ్ ఛానల్లో చాలా క్వాలిటీ ఉన్నటువంటి చాలా క్వాలిటీగా ఇన్ఫర్మేషన్ అనేది మనం పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేసుకోండి. అలాగే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సినటువంటి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ని నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశా. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ ఛానల్ లింక్ ని షేర్ చేయండి బ్రదర్. థ్యాంక్ యూ. ఎస్, నౌ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో తక్కువ కెపాసిటీ నుండి ఎక్కువ కెపాసిటీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మనం చూడబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి కాక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్. ఓకే, కాక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్. సో దీన్ని స్టార్ట్ చేసినటువంటి సంవత్సరం 1993 సంవత్సరం. దీని యొక్క లొకేషన్ ఎక్కడ అంటే గుజరాత్. ఓకే, లొకేషన్ వచ్చేసి గుజరాత్ లో ఉంది. నెక్స్ట్ దీని యొక్క కెపాసిటీ ఎంత అంటే 440 మెగావాట్స్. ఓకే, కెపాసిటీ వచ్చేసి 440 మెగావాట్స్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్. మద్రాస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది తమిళనాడు. ఇది అందరికి ఐడియా ఉన్న పదమే. కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ ఇదే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని ఇంకో పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఏంటంటే కల్పక్కం. ఓకే, కల్పక్కం అటామిక్ పవర్ స్టేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి మీరు కొంచెం గుర్తు పెట్టుకోండి తమిళనాడు అని. ఓకే, సో ఇది ఈ సంవత్సరం వచ్చేసి 1984 సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేశారు. అలాగే దీని యొక్క కెపాసిటీ కూడా సేమ్ 440 మెగావాట్లు. క్లియర్. సో ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి నరోరా అటామిక్ పవర్ స్టేషన్. ఓకే, నరోరా అటామిక్ పవర్ స్టేషన్ మనకి ఈ పవర్ ప్లాంట్ ని మనకి 1991 సంవత్సరంలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ దీని యొక్క లొకేషన్ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్. ఓకే, లొకేషన్ ఉత్తరప్రదేశ్. దీని యొక్క కెపాసిటీ కూడా సేమ్ 440 మెగావాట్లు. నెక్స్ట్ నాలుగవది కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఓకే, కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇది 2000 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క లొకేషన్ ఎక్కడ అంటే కర్ణాటకలో దీని యొక్క లొకేషన్. నెక్స్ట్ ఇక్కడ కెపాసిటీ చూసేసరికి ప్రీవియస్ గా చూసిన 3 పవర్ ప్లాంట్ల కంటే దీని యొక్క కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అది ఎంత అంటే 880 మెగావాట్లు. ఓకే, 880 మెగావాట్ల ఆఫ్ వచ్చేసి ఏంటంటే కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ ఐదవది రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ 1993. ఓకే, సో రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ 1973 సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క లొకేషన్ వచ్చేసి రాజస్థాన్ అండ్ దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 1180 మెగావాట్లు. ఓకేనా, సో లార్జ్ కెపాసిటీ. సో కెపాసిటీ వచ్చేసి 1180 మెగావాట్ల ఆఫ్ కెపాసిటీ అనమాట దీన్ని. నెక్స్ట్ ఆరవది తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్. ఓకే, తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ వచ్చేసి 1969 సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క లొకేషన్ వచ్చేసి మహారాష్ట్ర. దీని యొక్క లొకేషన్ మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ కెపాసిటీ వచ్చేసి 1400 మెగావాట్లు. ఓకే, కెపాసిటీ 1400 మెగావాట్లు. సో నెక్స్ట్ ఏడవది కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఓకే, సో కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది మనకి ఇది కూడా తమిళనాడులోనే ఉంది. సో దీని యొక్క ఓపెన్ చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 2013. ఓకే, సో 2013 సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 2000 మెగావాట్లు. ఓకే, సో హైయెస్ట్ కెపాసిటీ ఏంటి అని అంటే కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనమాట. ఓకేనా, సో ఇవన్నీ మనకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల యొక్క లిస్ట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ లో చూడండి, కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఏమో హైయెస్ట్ కెపాసిటీ అండ్ తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ వచ్చేసి ఇది ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ఎగ్జామినేషన్.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ భయ్యా. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలపండి. ఖచ్చితంగా చాలా క్వాలిటీ ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.